ఒక నది ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టుపై తెలివైన కోతి ఉండేది. రోజు రుచికరమైన పండ్లు తింటూ సంతోషంగా జీవించేది. ఒకరోజు ఒక మొసలి అలసిపోయి ఆకలితో ఆ నది ఒడ్డుకు వచ్చింది. అది చూసిన కోతి దయతో చెట్టు నుంచి పండ్లు తీసి ఆ మొసలికి ఇచ్చింది. అలా ఇద్దరి మధ్య మంచి స్నేహం మొదలైంది. ప్రతిరోజు మొసలి రావడం, కోతి పండ్లు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఒకరోజు మొసలి తన భార్యకు ఆ పండ్లు తీసుకెళ్ళింది. వాటిని తిన్న మొసలి భార్య ఆశ్చర్యపోయింది, కానీ లోభంగా ఆలోచించింది. ఈ పండ్లు ఇంత రుచిగా ఉంటే ఈ పండ్లను తినే ఆ కోతి గుండె ఇంకెంత రుచిగా ఉండాలి. ఆ కోతి గుండె నాకు కావాలి. మాటలు విని మొసలి ఒక్కసారిగా షాక్ అయింది. కానీ భార్య మాటకు ఎదురు చెప్పలేక దాన్ని ఒప్పుకుంది. మరుసటి రోజు మొసలి కోతి దగ్గరకు వెళ్ళి, స్నేహితుడా, మా ఇంటికి రా. నా భార్య నిన్ను కలవాలని అంది. పండ్లు కూడా ఉన్నాయి. బాగుంది, వస్తాను. కోతి మొసలి వెన్నుపై కూర్చుంది. నది మధ్యలో ఉన్నప్పుడు మొసలి ఇలా నిజం చెప్పింది. నిజమేమిటంటే నా భార్య నీ గుండె తినాలంట. అది విన్న కోతి కంగారు పడింది, కానీ వెంటనే తెలివిగా ఇలా అంది. ఓ అలాగా, కానీ నా గుండెలు నేను చెట్టు దగ్గరే వదిలేశాను కదా. ముందుగా అక్కడికి వెళ్ళి తీసుకురాగలిగితే నా గుండెను నీ భార్యకి ఇస్తాను. మొసలి నిజంగా నమ్మింది. వెంటనే కోతిని ఒడ్డుకు తీసుకువెళ్ళింది. కోతి చెట్టెక్కింది. నవ్వుతూ, పిచ్చివాడివి, ఎవరి గుండైనా చెట్టుపై వదిలేస్తారా? నీ భార్య లోభం వల్ల నువ్వు ఒక మంచి స్నేహితుడిని కోల్పోయావు. నీతి: లోభం స్నేహాన్ని నాశనం చేస్తుంది. తెలివిగా ఆలోచించగలిగితే ప్రాణాన్ని కూడా కాపాడుకోవచ్చు.